ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న వాళ్ళమైనా కానీ, హోమ్ మేకర్స్ అయినా కూడా ఎక్కువగా బాధపడేదేంటంటే బ్యాక్ పెయిన్. సో, బ్యాక్ పెయిన్ అనగానే చాలా వరకి కూడా ఏమనుకుంటారు అనంటే ఇటు అలోపతి కంటే ఆయుర్వేద్ బెస్ట్ అని చెప్పేసి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. సో, మనకి బ్యాక్ పెయిన్‌కిచ్చే ట్రీట్మెంట్‌లో ఆయుర్వేదిక్‌లో ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుంటే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్. ఐఎమ్ షూర్ మీ ఆఫీస్‌లో కూడా చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉండుంటుంది. సో, బ్యాక్ పెయిన్ రావడానికి కారణం చెప్పినట్టు సేమ్ జనరల్‌గా చాలామంది ఈ ఎక్సర్సైజ్ చేస్తారు. సడెన్‌గా చేస్తారు. అంటే ఊ ఈ ఈ జనరల్‌గా నార్మల్‌గానే ఉంటారు. నో వార్మ్ అప్, నథింగ్, నో ప్రిపరేషన్. డైరెక్ట్‌గా వెళ్ళేసి వెయిట్ ఎత్తుతారు. హెవీ వెయిట్స్ లిఫ్ట్ అదొకటి చేస్తుంటారు. రీజన్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, పడిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం. ఇది కొన్ని కేసెస్‌లో నాట్ స్పెసిఫిక్ బట్ స్పైనల్ అనెస్థీషియా తీసుకున్న వాళ్ళలో కూడా చాలా మందిలో ఉంటుంది లేడీస్‌లో. ఓకే. హెవీ వెయిట్ ఎత్తడం. ఓకే. ఎక్స్‌ట్రీమ్‌గా వాకింగ్ ఆర్ జంపింగ్ చేయడం. ఇవన్నీ కారణాల వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ బ్యాక్ పెయిన్ వచ్చేది 4 స్టేజెస్‌లో వస్తుంది. ఒకటి డిస్క్ డీహైడ్రేషన్, డిస్క్ డిస్క్ బల్జ్, డిస్క్ హెర్నియేషన్ అండ్ డిస్క్ ప్రొలాప్స్. ఈ 4 స్టేజెస్‌లో అంటారు. ఈ 4 స్టేజెస్‌లో డిస్క్ డీహైడ్రేషన్ అంటే అందులో ఉన్న జెల్ తగ్గిపోవడం. అంటే కఫం తగ్గిపోవడం. హ్మ్. ఓకే. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేది ఏంటిది అంటే డిస్క్ బల్జ్. ఆ డిస్క్ అనేది ఒక బలూన్ లాగా ఇలా బల్జ్ అయ్యి ఒక నరం మీద ఒత్తిడి పెడుతుందన్నమాట. ఓకే. డిస్క్ బల్జ్. అదే అప్పుడప్పుడు పెడుతుంది. ఇప్పుడు డిస్క్ డీహైడ్రేషన్ వచ్చినప్పుడు బ్యాక్‌లో స్టిఫ్‌నెస్ అనిపిస్తుంది. డిస్క్ బల్జ్ అయినప్పుడు ఏమనిపిస్తుంది అనంటే మీకు ఆన్ అండ్ ఆఫ్ పెయిన్. పెయిన్ వస్తుంది, పోతుంది. ఇది తగ్గుతుంది. రెండో స్టేజ్. మూడో స్టేజ్ ఏంటిది అంటే హెర్నియేషన్. కంటిన్యూయస్ పెయిన్, అప్పుడప్పుడు కాళ్ళలో నమ్‌నెస్ వస్తుంది. ఓకే. ఇది బ్యాక్ సైడ్ నుంచి. ఓకే. అండ్ డిస్క్ ప్రొలాప్స్. డిస్క్ ప్రొలాప్స్ అంటే డిస్క్ కంప్లీట్‌గా పాడైపోవడం. ఇది లాస్ట్ స్టేజ్. అప్పుడు పారాస్థీసియా కాళ్ళల్లో సెన్సేషన్ తగ్గిపోతుంది. ఈ 4 స్టేజెస్‌లో వచ్చింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్‌లో వస్తే డెఫినిట్‌గా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఫోర్త్ స్టేజ్‌లో వస్తే సర్జరీ. 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 కానీ కొన్ని కేసెస్‌లో అది కూడా బెటర్ చేయొచ్చు. ఎందుకంటే ఒకటే డిస్క్ ఉంటే మనం సర్జరీ వల్ల చేస్తాం. 3, 4 డిస్క్ ఇన్వాల్వ్ ఉంటే 3, 4 ఆపరేషన్స్ చేయలేం కదా! అవును. సో, స్మార్ట్ సొల్యూషన్ ఏంటిది అంటే ఫస్ట్ గో విత్ ఆయుర్వేద పంచకర్మ చికిత్స. దాంట్లో ఏందంటే కటివస్తి, కిడి అనేసి చేస్తారు. వీటి వల్ల ఏమైతుందంటే మళ్ళీ అదే వాతాహరణం శ్రేష్టం తైలం. దాన్ని ఆయిల్ పెట్టడం వల్ల వాతం తగ్గుతుంది, ల్యూబ్రికేషన్ పెరుగుతుంది, డిస్క్ స్పేస్ అనేది వస్తుంది. వస్తుంది. స్పేస్ వచ్చినప్పుడు నర్వ్ కంప్రెషన్ తగ్గుతుంది. సో, అలా బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. సో సార్ ఈ ఆర్థో రిలేటెడ్ అంటే లైక్ ఆర్థో రిలేటెడ్ డిసీజెస్‌కి ఆయుర్వేదాలో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు? సి బేసిక్‌గా వాత రోగాలు ఏవున్నా గానీ లైక్ ఆర్థోపెడిక్ డిసీజెస్ ఆర్ మస్క్యులోస్కెలిటల్ డిసీజెస్ లైక్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, ఫ్రోజన్ షోల్డర్, లంబర్ స్పాండిలోసిస్, సియాటికా, ఇది ఆస్టియోఆర్థరైటిస్, నీ ఆస్టియోఆర్థరైటిస్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, ఎస్ఎల్ఈ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ప్లస్ ప్లాంటర్ ఫెసైటిస్, ఇలా చాలా రకాల రోగాలు ఉన్నాయి. అద్భుతంగా ట్రీట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ అప్రోచ్ రావాలి. అన్ని మందులు తినేసి స్టెరాయిడ్స్ తీసుకొని అన్నీ చేసిన తర్వాత వస్తే కష్టం. ఎక్కువ అని కాదు, ఫస్ట్ స్టేజ్ ఇక్కడికి వస్తే ఇమీడియట్గా ట్రీట్ చేయొచ్చు. ట్రీట్ చేయని పక్షాన దీన్ని స్టెరాయిడ్స్ అవన్నీ వాడడం నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ థింగ్ మీరు సేఫ్గా ఫాలో అవ్వాలి. ఇవన్నీ మెడిసిన్స్ సేఫ్ ఎందుకంటే అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి. ఇందులో అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్లో ఒక హీలింగ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, ఆ హీలింగ్ ప్రాపర్టీతోనే మనం ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవి ఏం కాదు. జనరల్గా ఇంకొకటి ఏమంటారంటే ఆయుర్వేదం మందులు తీసుకుంటే పథ్యం చేయాలి, పథ్యం చేయాలి. ఆయుర్వేదం మందులు తీసుకుంటే హీట్ ఎక్కుతుందంట. అవన్నీ తప్పులు. అలా ఏం లేదు. ఆయుర్వేదం మందులకి ఎలాంటి పథ్యం లేదు. ఇది నేను బల్లగుద్ది చెప్తాను. ఆయుర్వేదం మందులకు పథ్యం లేదు. ఆయుర్వేదం ప్రతి రోగానికి ఒక పథ్యం చెప్పారు. పథ్యాలు రోగానికి, మందుకు కాదు. ఇంకొకటి బాడీ ఈ మందులు తీసుకుంటే హీట్ ఎక్కుతుంది, అది తప్పు. అలా ఏం జరగదు. మీరు కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ఫాలో చేస్తే ఎలాంటి హీట్ ఉండదు, ఎలాంటి కోల్డ్ ఉండదు. సార్ ఇప్పుడు ఈ ఆర్థోపెడిక్‌వే కాకుండా ఇంకేమైనా అంటే ఇంకా వేరే ఏ రోగాలని మీరు ట్రీట్ చేయగలుగుతారు ఆయుర్వేద యూజ్ చేసి? ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ బ్లడ్ ప్రెషర్ నుంచి డయాబెటీస్ వరకు అన్నీ చెప్పాను కదా స్టార్టింగ్ స్టేజ్లో. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, థైరాయిడ్ చాలామంది అంటారు క్యూర్ అవ్వదు అంటారు. కానీ ఇనీషియల్ స్టేజెస్కి వచ్చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొస్తే చాలామంది కేసెస్ మెయిన్లీ లేడీస్లో థైరాయిడ్ రివర్స్ అవుతుంది. కానీ అది అలోపతి వాళ్ళకు కూడా తెలుసు. కరెక్ట్గా లైఫ్ స్టైల్స్ ఫాలో చేస్తే అవుతుంది.
హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం నా దగ్గర రికార్డెడ్ కేసెస్ ఉన్నాయి. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ప్లస్ ఇది మన ఇది ఏమంటారు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ లైక్ ఐబిఎస్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, కోలన్ క్రాన్స్ డిజీజ్ కానీ, ప్లస్ ఇది కాక ఎండోక్రైనల్ డిజార్డర్స్లో మనకి ఇంకొకటి ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ అండ్ సెక్షువల్ డిజార్డర్, పిల్లలు లేకపోవడం ఉంటుంది కదా, అలాంటి దాంట్లో స్పర్మ్ డిఫెక్ట్స్ ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ కూడా చేయొచ్చు. దీని గురించి ఇంకా తిరిగ్గా చెప్తే బాగుంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.